హలో అండి. నేనైతే చాలా డేస్ బ్యాక్ పన్నీర్ తోటి పలావ్ అయితే చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. ఈ పలావ్ అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే 1 మినిట్ సరిపోదు కదా! నేనైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయట్లేదు. జస్ట్ నేను పైనంతా హెడ్డింగ్స్ అయితే ఇస్తున్నాను అనమాట. అది ఏమేమి యూజ్ చేశాను, ఏమేమి ఐటెమ్స్ యాడ్ చేశాను అనేవి చూపిస్తున్నాను జస్ట్. జనరల్‌గా నేను ఇట్లా పలావ్ చేసినప్పుడు ఏందంటే ఒక 2 పర్సన్స్‌కి వచ్చేటట్టుగా మాత్రమే చేస్తాననమాట. ఎక్కువైతే చేయను. ఎందుకంటే మా ఇంట్లో మసాలాలు తినేవాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి. రొటీన్‌గా ఎప్పుడు పలావ్ ఎట్లా చేస్తానో అట్లా అయితే చేశాను అనమాట. ఆ రోజు ఏందంటే లక్కీగా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. అండ్ ఏందంటే ఎప్పుడు మా మామయ్య గారు రైస్ ఐటెమ్స్‌కి ఇంట్రెస్ట్ చూపియరనమాట. మా మామయ్య గారు కూడా ఏందంటే "చాలా బాగా చేశావమ్మా" అన్నారు. అయితే మధ్యాహ్నం చేసి ఉండాల్సింది. "నువ్వు ఈవినింగ్ పూట చేసావు కదా! సాయంత్రం పూట మసాలాలు తినలేమన్నారు." సో, ఎప్పుడు ఇలా పలావ్ చేసినా తినను. మా వారు కూడా తిని చాలా బావుందని చెప్పారనమాట టేస్ట్. సో, ఇందులో డిసప్పాయింట్ ఏందంటే అందరూ బావుందని చెప్పారు కానీ అందరికీ నేను చేయలేదు. సో, ఇంతే గైస్ మా పన్నీర్ పలావ్ పురాణం అనమాట. సో, టేస్ట్ బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా! లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. బాయ్.